వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ నామినేషన్ దాఖలు చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి వికారాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ కారు జోరు పెరిగిందని అన్నారు. అయితే ఎంపీ రంజిత్ రెడ్డి తమ అభ్యర్థి ఆనంద్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన సంక్షేమం అభివృద్ధి కనబడుతుంది. గ్రామాలలో పోతే సంక్షేమం, మున్సిపాలిటీ చూస్తే అభివృద్ధి. ఎవరైనా మాట్లాడినా మేము చేసిన సంక్షేమం, మేము చేసిన అభివృద్ధి గురించే మేము మాట్లాడుతున్నాం. అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ గ్యారెంటీ లేదని చెప్పి కొత్త గ్యారెంటీలు పట్టుకొని వచ్చిండ్రు. ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే ఒక గ్యారెంటీ అంటే ఏదైనా ఒక గ్యారెంటీ ఏదైనా రాష్ట్రంలో వాళ్ళు నడుపుతున్న రాష్ట్రాలలో ఎక్కడైనా అమలు చేసి ఇక్కడికి వచ్చి మేము ఈయన చేయలేకపోయిండు కేసీఆర్, అది మేము చేస్తామని చెప్తే నిజంగా ప్రజలు నమ్ముతారు. ఇంత కష్టపడి ఉద్యమించి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఇంత తపన పడి తెచ్చుకొని ఏవైతే కళలు కన్నామో ఆ కళలన్నీ సాకారమైనాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము వస్తే ఏం చేస్తున్నామో 6 గ్యారంటీలు ఏం చేస్తామో అనేటటువంటిది చెప్తున్నారు. మేమేం చేస్తున్నామంటే మేము ఏం చేసినామో చెప్తున్నాము, ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాము. వాళ్ళు ఏం చేసినారో చెప్తలేరు. ఎందుకంటే కనీసం 60 ఏళ్ళు 50-60 ఏళ్ళు పాలించిన వాళ్ళు తాగనీకే నీళ్ళు వేయలేరు. మరి అది కూడా చెప్పాలి ఏం చేసినారు. మేము బిందెలు పట్టుకొని మాకు అడ్డం వస్తుండే ఎమ్మెల్యేలం పోతుంటే, మంత్రులు గ్రామాలలో పోతే బిందెలు పట్టుకొని అడ్డం వస్తే ముందు పోలీస్ జీపు పోయి బిందెలన్నీ పక్కకి జరిపించిన తర్వాత మేము వస్తుంటిమి. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మేము గతంలో ఇప్పుడేమో రైతు బంధు వచ్చేతోటి ప్రశాంతంగా రైతులు ఉంటే, గతంలో లాగోడి పైసలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటిది మా పాలనలో ఉండే చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు.